అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు శిరీష్ గారు మీరు ఒక మాట చెప్పారు, ఇది రీమేక్ కాదు, ఒరిజినల్ టెడ్డీ మూవీలో నుంచి జస్ట్ ఆ టెడ్డీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ బొమ్మ కాన్సెప్ట్ అది మాత్రమే తీసుకున్నాం. స్టోరీ వైజ్ అవనివ్వండి మొత్తం అన్నీ డిఫరెంట్గా ఉంటుంది, ఇదొక మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఆల్రెడీ నేను తమిళ్లో ఒకసారి చూసా, తెలుగులో ఒకసారి చూసా. సో ఇప్పుడు మళ్ళీ బడ్డీ, సో ఇది డిఫరెంట్ అంటున్నారు కదా, కొత్త కాన్సెప్ట్ అంటున్నారు కదా అని చెప్పేసి వెళితే టెడ్డీగా సార్ మీరు తీసింది, కొత్తగా ఏం తీశారు మీరు? ప్రొఫెషన్ ఒకటి చేంజ్ చేసి ఒక లవ్ స్టోరీ యాడ్ చేస్తే మారిపోయిందా? మీరు కొత్తగా తీస్తారా, డిఫరెంట్ తీస్తారా? వావ్ సూపర్. ఏంటి సార్ ఇది, మీరు చెప్పిన మాట ఏంటి, మేము మూవీలో వెళ్ళి చూసింది ఏంటి? ఆల్రెడీ చూసేసిన మూవీని అది కూడా తెలుగులో వచ్చింది, కొన్ని తమిళ్లో ఓన్లీ వచ్చింది, దాన్ని మేము రీమేక్ చేసామంటే ఓకే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీశారు అనుకోవచ్చు. బట్ ఇది ఆల్రెడీ అది తెలుగులో వచ్చేసింది, అది తీశారు. సర్లే ఏం చేస్తున్నాం, చూసాం కదా, రివ్యూ చేస్తున్నాను తీసుకోండి. రివ్యూ ఆఫ్ బడ్డీ. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హాంకాంగ్లో ఒక డాక్టర్ అయితే మెడికల్ మాఫియా రన్ చేస్తూ ఉంటాడు అండ్ ఇండియా నుంచి కొంతమందిని కిడ్నాప్ చేయించి అక్కడ హాంకాంగ్లో కొంతమందికి ఆర్గన్స్ అవసరమైన వాళ్ళకి హై మార్జిన్తో హై ప్రైజెస్తో అమ్ముతూ ఉంటాడు, వాళ్ళకి ఆపరేషన్ చేసి. సో దీనికి హీరోకి లింక్ ఏంటి అండ్ టెడ్డీకి దీనికి లింక్ ఏంటి అని చెప్పేసి మిగిలిన ప్లాట్ అయితే. అండ్ ఇక మూవీ ఓవరాల్గా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే టెడ్డీ పర్స్పెక్టివ్లో చూస్తే సేమ్ అదే చూసినట్టు అనిపించింది నాకు, కొత్తగా చూసినట్టు ఏమి అనిపించలేదు. లేదు ఆ పర్స్పెక్టివ్ తీసేయి అని అంటే కనుక ఎంతైనా చూసేసిందే కాబట్టి నేను జస్ట్ యావరేజ్ అన్న ఫీల్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ నీకు టెడ్డీ అనేది చాలా అంటే చాలా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అది కొన్ని చోట్ల వర్క్ అవ్వలేదు కానీ కొన్ని చోట్ల వర్క్ అయింది. అది ప్రజెంట్ చిన్నపిల్లలకు బాగా నచ్చవచ్చు. చిన్నపిల్లలకి ఎవరైతే ఉన్నారో వీకెండ్స్లో ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు మూవీ. బట్ ఎవరైతే చూసేశారో వాళ్ళకైతే చెప్తున్నాను అవుట్ రైట్ రిజెక్ట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసేశారు, మళ్ళీ ఇంకేం చూస్తారు, దాంట్లో జస్ట్ చిన్న చిన్న చేంజ్లు చేశారు అంతే. సేమ్ కాన్సెప్ట్, ఆ మెడికల్ మాఫియా కాన్సెప్టే ఇది కూడా. అండ్ ఎక్కడి నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ అవన్నీ చాలా ఉంటాయి, మనం మాట్లాడుకోకూడదు, అది స్పాయిలర్ అలర్ట్ అయిపోద్ది. ఒరిజినల్ టెడ్డీలో మనకి విత్ ఎమోషనల్ టచ్ ఉంటుంది ప్లస్ ఫన్ బిట్ అనేది ఉంటుంది. సో ఈ రెండు మేనేజ్ చేసుకుంటూ వెళ్తాం వల్ల అక్కడ మనకు బోర్ అనిపించదు. బట్ దీంట్లో ఓన్లీ ఫన్ మాత్రమే ఉంటుంది, ఎమోషనల్ అనేది ఎక్కడ ఉండదు. సో ఆ ఫన్ అనేది ఒక చోటన వర్కౌట్ అయ్యింది, ఒక చోటన అయితే వర్కౌట్ అవ్వలేదు. ఈ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి కూడా మనకి ఫన్ వేలో వెళ్తాం తప్పనిచ్చి ఎమోషనల్గా కనెక్ట్ చేద్దామని అక్కడక్కడ 2-3 సీన్స్ రాసుకున్నా సరే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు దీంట్లో. అండ్ ఇక అల్లు శిరీష్ అయితే అక్కడక్కడ కొంచెం స్వాగ్లో అవనివ్వండి, నడకలో అవనివ్వండి, లుక్స్లో అవనివ్వండి, కొంచెం నాకు అక్కడక్కడ అల్లు అర్జున్ ఇమిటేట్ చేసినట్టు అనిపించింది నాకైతే. బట్ మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు నార్మల్ మనిషిగా ఉన్నప్పుడు డీసెంట్గా ఒబీడియంట్గా ఉన్న వాళ్ళు టెడ్డీలోకి రాగానే ఎందుకు కొంచెం చిన్నపిల్లలు చేష్టలు చేసినట్టు చేస్తూ ఉంటారు, అది నాకు ఇప్పటికీ అర్థం కాలే. దాంట్లో పోయిన అదేదో ఫన్గా ఉన్నట్టు చూపించి దీంట్లో కూడా ఆ ఫన్ ఉంటే ఓకే విల్ యాక్సెప్ట్ దట్. బట్ అక్కడేమో చాలా ఒబీడియంట్గా ఉండి అసలు ఏం మాట్లాడినట్టు సైలెంట్గా ఉంటారు. టెడ్డీలోకి రాగానే మంచిగా చైల్డిష్ క్యారెక్టర్ బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు దీంట్లోనూ టెడ్డీలో కూడా. అది మరి ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ దీంట్లో హీరోకి చాలా కన్వీనియంట్గా జరిగిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా. హీరో ఏదనుకుంటే జరిగిపోతూ ఉంటుంది. చిన్న చిన్న చోట్ల మిస్ఫైర్ అయిపోయినా సరే హీరోకి ఎత్తుకి పై ఎత్తేసేసి దాన్ని సాల్వ్ చేసేస్తూ ఉంటాడు. అక్కడక్కడ కొన్ని ఇల్లాజికల్గా అనిపించింది కొన్ని సీన్స్ అయితే. అండ్ ఈ మూవీ గురించి ఏం చెప్పాలన్నా సరే నాకు ఆ టెడ్డీగా గుర్తొస్తుంది తప్ప దీంట్లో పెద్ద నాకు అంత ఎఫెక్టివ్గా ఇంక అనిపించలేదు. మరి సేమ్ అది చూసినట్టే ఉంది. ఇక రివ్యూ మాత్రం ఏమిస్తాం. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేస్తే గమ్మున ఫినిష్ చేసేద్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అనేది జస్ట్ యావరేజ్, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని కూడా ఉండదు, జస్ట్ అక్కడక్కడ బాగుంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఏదని చెప్పాలంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో టైటిల్స్ అనేవి రోల్ అవుతూ ఉంటాయి. సో ఆ టైటిల్స్ రోల్ అవుతున్నప్పుడు మనకి కొంచెం యానిమేషన్స్ ఏవైతే ఫేమస్ ఈ రీసెంట్ టైమ్స్లో మన తెలుగు మూవీస్లో ఏవైతే ఫేమస్ అయినాయో వాటిని యానిమేటెడ్గా చూపించారు, అవి అయితే బాగానే వర్కౌట్ అయినాయి. అండ్ దాని తర్వాత సినిమాటోగ్రఫీ కూడా ఏదో కొంచెం పర్లేదు బాగానే ఉంది, ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది, కొంచెం లోలో ఉన్నట్టు అనిపిస్తుంది, లో బడ్జెట్లో. అండ్ ఇక హీరో గారి పర్ఫార్మెన్సెస్ అల్లు శిరీష్ గారు చెప్తున్నాను కొంచెం మీరు డెవలప్ చేసుకోండి సార్. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి సరిగ్గా పలకట్లేదు అండ్ చాలా అంటే చాలా ఆడ్గా ఉంటుంది. ఫేస్ ఇలా పెట్టుకునే ఉంటున్నారు.
మీరు స్మైల్లో అవనివ్వండి, కొంచెం యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్షన్ సీన్స్లో అవనివ్వండి, కొంచెం ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉండండి, అక్కడ కొంచెం మైనస్ ఉంది. హీరోయిన్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే మనకి స్టార్టింగ్ పోర్షన్స్లోనే ఉన్నారు తప్పనిచ్చి ఫర్దర్గా మూవీలో లేరు కాబట్టి ఇక తీసేయడం బెస్ట్. అండ్ మిగిలిన కాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఏదో ఓకేగా ఉన్నాయి. అండ్ ఇక నాకు ఒకటి అనిపిస్తుంది, ప్రతి మూవీస్లో ఏదైతే ఫేమస్ అయినాయో వాటి డైలాగ్స్ అవి ఎందుకు స్పూఫ్ చేద్దామని చూస్తారు. కొన్ని ఫేమస్ అయిన డైలాగ్స్ ఉంటాయి కదా, వాటిని దీంట్లో స్పూఫ్ చేస్తూ ఉంటారు. అసలు అలా స్పూఫ్ చేయడం వల్ల కామెడీ జనరేట్ చేయడం అవుతుంది అనుకుంటున్నారేమో, బట్ అది అంత అనిపించట్లేదు, ఎఫెక్టివ్గా ఉండట్లేదు. సో ఎనీవే, ఇది ఈ బడ్డీ మూవీ రివ్యూ. వన్ వర్డ్లో చెప్పాలంటే పిల్లలకైతే నచ్చుద్ది, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు, వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు ఆ మూవీ చూసేసిన వాళ్ళు అయితే కనుక నేను చెప్పను ఏంటనేది, మీరే చేసుకోండి అది. సో ఇది ఈ బడ్డీ మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.